శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాగ్ లో జేవి రమణమూర్తి గారి గురించి మాట్లాడుకుందాం. అబ్బా, వెరీ గుడ్. అయితే నాకు ఇక్కడ వీళ్ళ బ్రదరు ఈయన ఒక సీనియర్. అవును కదా, ఆయన కంటే సీనియర్ ఆయన సినిమాల్లో కదా. ఆయన భర్తలో ఆయన సీనియర్. ఆయన వచ్చేసి చాలా సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోయారు. సూపర్ ఫాస్ట్ పేరు గాని ఆ సక్సెస్ గాని అంటే చూడండి, ఒకసారి అనిపిస్తుంది మనం ఎన్నాళ్ళు ఉన్నామని కాదు. అది కరెక్ట్. ఆ టైం వచ్చినప్పుడు పైగా ఆయన వచ్చిన కొత్తలోనే మహానటుడు ఎన్టీఆర్ తో నటించారు ఎక్కువ చిత్రాల్లో. ఓకే, అది మెయిన్ చెప్పుకోవాల్సింది. అది చెప్తాను నేను ఏ చిత్రాలని. ఏమండి, తర్వాత ఈయన ముందు వచ్చారు, చేశారు. చేసిన తర్వాత ఆయన వచ్చి తక్కువంట పేరు సంపాదించేసుకున్నారు జీవస్వామి. అది నేను లేట్ గా వచ్చారు, లేటెస్ట్ గా వచ్చారు, సక్సెస్ అయ్యారు. ఓకే. జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి ఈయన పేరు, ఒరిజినల్ పేరు. ఏమండి, ఈయన శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు. లొక్కలాం అగ్రహారంలో జన్మించాడు ఈయన. వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములు. ఐదుగురు అన్నదమ్ముల్లో సోమయాజులు గారు, ఈయన, ఇంకొక ముగ్గురు. వాళ్ళ ఇది ఎక్కర్లేదు మనకి. మనకు కావాల్సింది సోమయాజులు గారు, రమణమూర్తి గారు. రమణమూర్తి గారు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద, అంటే వీళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా అగ్రహారంలో ఫ్యామిలీస్ అంటే ముందు ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత ఇస్తారు. ఆయన కూడా సబ్ కలెక్టర్గా చేశారు. ఎవరో ఆయన నటించే దానికి వచ్చే ముందు వరకు ఆయన ఒక సబ్ కలెక్టర్ హోదాలో చేశారు ఆయన. సోమయాజులు గారు మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఈ ఫ్యామిలీ వీళ్ళు. ఈయన కూడా చదువుకుంటూనే నాటకాలు వేస్తూ రాస్తూ నాటకాల్లో ఆయన ఆత్రేయ గారు నాటకాలు ముందే వేసేవారు. ఆయన కప్పలు కూడా వేశారు. ఈయన కప్పలు, పాణి, కాటమరాజు కదా, ఇవన్నీ నాటకాలు వేస్తూ ఉండేవాడు ఆయన. ఎవరో తండ్రికి ఇష్టం లేకపోయినా. ఏమండి, చదువుకుంటూ తర్వాత టీచర్గా ఉద్యోగం కూడా చేశాడు ఆయన. ఉద్యోగం చేసినా నాటకాల మారల. ఉద్యోగం చేస్తే ఇంకా స్వతంత్రం ఎక్కువ వస్తుంది కదా. చిన్నప్పుడు అంటే ఎడ్యుకేషన్ అంటే తండ్రి మాట వినాలి, దొంగతనంగా వేయాలి. కానీ చిన్నప్పుడు ఈయన ఏం చేసేవాడంటే పిల్లల్ని పోగు చేసుకుని ఊరి చివరి శ్మశానం దగ్గరికి వెళ్ళి నాటకాలు ఆడేవాడు. ఏదో ఒక నాటకం. అంటే అంత ఇంట్రెస్ట్. ఇది చెప్పొచ్చేది ఏంటంటే, ఈయన ఇంకా వేరే ఎక్కడ దొరకలేదంటే అక్కడే దొరికేది. ఎవరికి దొరకకుండా ఉండాలంటే అక్కడికి ఎవరో రారు కాబట్టి ఈ పిల్లల్ని పోగు చేసుకుని చదువుకునేటప్పుడు, ఇది ఉద్యోగం చేసిన తర్వాత కాదు. ఏమండి, తర్వాత ఉపాధ్యాయుడిగా చేస్తూనే ఇచ్చేస్తున్నాడు ఆయన. చేస్తుండగా ఇప్పుడు ఈయనకు వచ్చేటప్పటికి కన్యాశుల్కం బాగా పేరు తెచ్చింది ఈయనకి. అన్నదమ్ములు ఇద్దరు కూడా కన్యాశుల్కం నాటకాన్ని బాగా మదించి 8 hours నాటకం అంటండి. అది మనకు తెలియదు, నాకు తెలియదు. ఏమండి, ఇప్పుడు మనం గురజాడ అప్పారావు గారు రాసి ప్రతి ఒక్కరు కన్యాశుల్కం ఇందులో వీళ్ళు స్పెషలిస్ట్ అండి. వీళ్ళు స్పెషలిస్టులు. దాదాపుగా 1000 ప్రదర్శనలు, 42 సంవత్సరాల్లో గిరీశం పాత్ర ధరించిన నటుడు జేవి రమణమూర్తి. రామప్ప పంతులేమో ఈయనేసేవాడు, సోమయాజులు గారు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి దాదాపుగా ప్రదర్శించారు. అంటే సినిమాల్లోకి వచ్చాక కూడా ఈయన మారలేదని అర్థం. ఆ నాటకాన్ని సినిమాల్లోకి వచ్చాక కూడా ఎలా వేశారు అనొచ్చు, సినిమాల్లోకి వచ్చారు కదండి. సినిమాల్లో వేసాను కూడా నాటకానికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రదర్శనలు ఇచ్చేవారు ఈయన. అంటే అంత పాపులర్. వీళ్ళ దగ్గరికే వచ్చేవాళ్ళు కన్యాశుల్కం వేయాలంటే. కన్యాశుల్కం వేయాలంటే ముందు వీళ్ళ దగ్గరికే వచ్చేవారు. ఒకవేళ ఆయన యంగ్ అయి ఉండి, ఇంకా కొంచెం యంగ్ అయి ఉంటే కన్యాశుల్కం సినిమా కూడా ఈయనతోనే తీసేవారు. కానీ ఆయన గిరీశం పాత్ర ఎన్టీ రామారావు గారితో వేయించారు అప్పుడు, పీపుల్ గారి దర్శకత్వంలో. ఏమండి, ఇలాగా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర నాటక కళా పరిషత్తులో కాళరాత్రి ఇంకా ఏదో నాటకాలు వేశారు ఈయన. వేసినప్పుడు సివి రంగనాథ దాస్ గారి డైరెక్టరు, డివి నరస గారు వెళ్ళి చూశారు హైదరాబాద్లో. హైదరాబాద్లో చూసిన తర్వాత ఈ నాటకంలో ఈయన ప్రదర్శన, ఈ నటన చూసిన తర్వాత ఇంప్రెస్ అయ్యారు. ఇదివరకు ఏంటంటేనంటే నాటకాలు చూడటానికి వచ్చేవాళ్ళు సినిమా డైరెక్టర్లు. మా గురువు గారు కూడా అలాంటి నాటకం చూసిన తర్వాతే నిర్మాతల దృష్టిలో పడ్డాడు ఆయన. అంటే ఉదాహరణ చెప్తున్నా, చిల్లకోటి చిట్టమ్మ ఆడుతుంటే ఈయన వైవి కృష్ణ గారు వెళ్ళి చూసి ఆయన నటన నచ్చి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలని కామెడీకి తీసుకొచ్చారు. ఇక తర్వాత వేరే కథ.
అలాగే వీళ్ళు కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏమో ఎవరు పనికి వస్తారు. ఇదివరకు పౌరాణిక చిత్రాలంటే నేను చెప్పాను ఇదివరకు ఏం చెప్పానంటే పౌరాణిక పాత్రలు కావాలంటే నాటకాల్లోంచి తీసుకునేవాళ్ళు వీళ్ళు. కలకత్తాలో సినిమాలు తీసినప్పుడు కూడా నాటకాల్లో తీసుకునేవాళ్ళు. ఈ 1933లో పుట్టాడు ఆయన. ఆ తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయి డిగ్రీ సంపాదించి మాస్టర్గా ఉద్యోగం చేస్తూ నాటకాలు ఆడుతూ చేస్తున్నారు ఆయన. ఎక్కడ పరిషత్తులు ఉంటే అక్కడికి వెళ్ళి నాటకాలు ఆడేవాళ్ళు ఆయన. కన్యాశుల్కం నంబర్ 1. ఇక కన్యాశుల్కం గుర్తుకొచ్చేది ఉంటే జేవి సోమయాజులు, జేవి రమణమూర్తి. ఇలాగా గిరీశం పాత్రని ముందు గుర్తుపెట్టుకుంటారు. జేవి రమణమూర్తి గారు, జేవి సోమయాజులు గారు. ఫ్రంట్ ఎవరు లేటర్ ఎవరు అనుకుంటే. అలాంటి ఖ్యాతి గడించిన నటుడు జేవి రమణమూర్తి గారు. గిరీశంతో పిలిచేవారు ఆయన్ని. ఇలా ఉంటుండగా హైదరాబాద్లో నాటక కళా పరిషత్ వేసినప్పుడు సివి రంగనాథ్ దాస్ గారు అప్పట్లో హైదరాబాద్లో ఉండి డివి నర్స్ గారితో పాటు నాటక పరిషత్కి వెళ్ళారు. నాటక పరిషత్ అన్ని నాటకాలు చూస్తారు. ఒకటి సబ్జెక్ట్ కోసం, దర్శకులు రచయితలు ఏం చూస్తారంటే సబ్జెక్ట్ కోసం. సబ్జెక్ట్ నచ్చితే నటుల్లో ఎవరు దొరుకుతారని చూసేవాళ్ళు. ఈ చేత కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలని అప్పుడు బాగా ఉండేదండి. ఆడ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈయన ఈ రంగనాథ్ దాస్ గారు ఎల్వి ప్రసాద్ గారికి ఫోటో తీసుకుని ఆయన ఫోటోలు తీసుకుని అక్కడ ఎల్వి ప్రసాద్ గారికి చేశారు. ఆయన ఒకసారి కలవమన్నారు ఆయన్ని. మేము ఫోటోలు ఆయనకి ఇస్తాం ఎల్వి ప్రసాద్ గారికి. ఆయన చేత ఆయన కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తూ ఉంటారు అంటే. ఇంతకు ముందు ప్రసాద్ గీతాంజలితో వెళ్ళాలనే సినిమా కూడా ఎల్వి ప్రసాద్ గారు తీశారు. మన దేశం కూడా ఎన్టీఆర్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. అంచేత కొత్త వాళ్ళని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక కోఆపరేషను ఇండస్ట్రీలో. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే కోఆపరేషను అప్పుడు ఉండేది. అంటే వీడి పైకి రాకూడదు ఇదే ఇలాంటివి ఉండేవి కాదు. చాలా ఓపెన్ మైండెడ్గా ఉండేవాళ్ళు అప్పుడు. అంచేత ఈ రమణమూర్తి నచ్చాడు కాబట్టి తను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఎల్వి ప్రసాద్ గారికి ఫోటోలు ఇచ్చి కుర్రాడు బాగున్నాడు, చాలా బాగా చేశాడు పెర్ఫార్మెన్స్ అని చెప్పి ఎల్వి ప్రసాద్ గారికి చెప్పారు. ఎల్వి ప్రసాద్ గారికి చెప్పిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి కలవమని చెప్పారు ఈయన. ఇప్పుడు ఈయన కలిశాడు. ఈయన ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఓకే నాకు, కానీ నేను సినిమా తీస్తాను, కానీ లేట్ అవుతుంది. ఇచ్చేతంటే నా సిస్టమ్ అంతా వేరుగా ఉంటుంది, కొంచెం తాపిగా తీస్తాను నేను సినిమాలు. అంచేత ఈ లోపల నా మేనల్లుడు ఒకడు ఉన్నాడు డైరెక్టర్, ఆయన దగ్గరికి వెళ్తే నీకు తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను. నాలాగే నా మేనల్లుడు కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మాస్టర్ అని చెప్పాడు. ఆయన ఎవరంటే కేబీ తిలక్. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాడు. పైగా మేనమా పంపించాడు ఆయన. ఎల్వి ప్రసాద్ గారు మేనమామే. ఎల్వి ప్రసాద్ దగ్గరే టర్ఫీజ్ అయ్యి వచ్చాడు ఆయన బాంబేలో. వ్యాపారాలు దీంట్లో కూడా చేసి వచ్చాడు ఆయన. చెప్పాను ఇదివరకు ఎల్వి ప్రసాద్. ఈ ఎమ్మెల్యే అనే సినిమా తీస్తున్నాడు. ఎమ్మెల్యేలో ఈయన ప్రముఖ పాత్ర ఇచ్చాడు. ఆ చిత్రంలోనే ఎస్ జానకి కూడా గాయనిగా ఇంట్రడ్యూస్ అయింది. మనం చెప్పుకున్నాం కేబీ తిలక్ గారు చెప్పినప్పుడు. అది వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా వదిలిపెట్టల రమణమూర్తిని. ఆయన నచ్చాడు బాగా. అత్తా ఒక్కంటికి వాడలే అనే ఫ్యామిలీ డ్రామా తీశాడు ఆయన. ఫ్యామిలీ డ్రామా అది కూడా సక్సెస్సే. ఎమ్మెల్యేలో పాత్ర సక్సెస్, అత్తా ఒక్కటికి వాడలేదు. సో ఈ ఫ్యామిలీ ఆర్టిస్ట్ కూడా అయిపోయాడు అత్తా ఒక్కటికి వాడలేలో. అప్పుడు వెంటనే ఎన్టీఆర్ గారి సినిమాలో మంచి మనసుకు మంచి రోజులు అనే సినిమా వచ్చింది. రాజసులోచన పేరుగా వేసి మంచి మనసుకు మంచి రోజులు అనే సినిమా. అంటే ఎన్టీ రామారావు చెల్లెలు రాజసులోచన. ఈయన సెకండ్ హీరో లెక్క. అంటే ఒక విధంగా కథకి హీరో ఈయనే. అదే అంటే చెల్లెలు బావ కథ అది. ఆ చెల్లెల కోసం తాపత్రయ క్యారెక్టర్ అన్న ఎన్టీఆర్ గారు. రావే నా చెల్లియా చెల్లి, ఆ పాట చాలా పాపులర్ అండి అప్పుడు. వేణు సాంగ్. రాజసులోచన డ్యాన్స్ చేస్తుంటే ఈయన పాడతాడు. ఆ పాట ఎక్కడ చూసినా ఇదే వినపడేది అప్పట్లో. మంచి మనసుకు మంచి రోజులు, కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏ నాటకైనా మారేనని రామారావు గారు జైల్లో కూడా పాడతాడు. ఇవి ఒకసారి రిఫర్ చేసుకుంటే ఆడియన్స్కి మనం చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే గుర్తుండకపోవచ్చు కొంతమంది గబుక్కుని చెప్పంగానే. అంచేత కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం అని రిపీట్ అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను. ఏమండి రిఫర్ చేసుకుంటారు. అవును. తర్వాత ఇది అయిపోయిన తర్వాత వెంటనే రామారావు గారు వదిలిపెట్టరుగా. టాలెంట్ ఎక్కడుంటే అక్కడ వదిలిపెట్టరు. మనం చరిత్ర తీసుకుంటే రామారావు గారిని ఈ యూత్ హీరోలందరినీ ఎంకరేజ్ చేసింది ఆయనే. ఆయన గురించి ఇంతవరకు ఎవరికి తెలియలేవు. రామారావు గారిని మనం ఊరికే పౌరాణిక పాత్రలో రాముడు కృష్ణుడు అని అనుకుంటున్నాం, కానీ ఆయన
ఈ కొత్త నటుల్ని కొత్త మన ఈ టాప్లోకి వచ్చిన హీరోలందరినీ ఆయన ఫస్ట్ ఎంకరేజ్ చేశారని తెలియాలి. ఇప్పుడు మనం చూసిన ప్రతి ఒక్కళ్ళు కృష్ణ గారు వెళ్ళారు. అవును, ఏమండి ఆయన సపోర్ట్ చేశారు. శోభన్ బాబుని ఎక్కడెక్కడ రికమెండ్ చేశాడు ఆయన. అవును, ఈ రామారావు గారు చెప్పకుండా లేదండి. హరనాథ్ని భీష్మ తీసుకెళ్ళి అక్కడ వేసాడు, భీష్మలో వేయించాడు ఆయన. ఏమండి ఎక్కడ సినిమా అవకాశం ఉంటే అక్కడ పాత్ర ఉంటే అక్కడ మన వాళ్ళని తీసుకోండి అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేసేవారండి. ఇది ఈ కోణం నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అందుకే ఆయన యుగ పురుషుడు అయ్యారు. ఏమండి అంటే ఎంత మహాత్ముడు అంటే ఆయన శోభన్ బాబు ఒకటి చెప్పాడండి మొన్న ఇంటర్వ్యూలో విన్నాను నేను. అంటే చెప్పడం అనేది షేర్ చేసుకోవాల్సిన ధర్మం మనకుంది. పుణ్యవతి అనే సినిమా రామారావు గారు శోభన్ బాబు. ఏమండి అందులో 2 పాటలు ఈయనకున్నాయి. ఆయన నిస్వార్థం చూడండి. రామారావు గారు హీరో, ఈ క్యారెక్టర్ జగ్గయ్య గారు అనుకున్నారు. జగ్గయ్య గారు కుదరలా. అప్పుడు రామారావు గారు పిలిచి మన శోభన్ బాబుని పిలవండి అని శోభన్ బాబుని పిలిచి ఆ క్యారెక్టర్ వేశారంట. ఆయన మహానుభావుడు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని చెప్పి ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో చూశానండి. ఆయన ఓన్ వాయిస్ తోటి. ఏమండి ఇలాగ ఎంకరేజ్ చేస్తామండి. అలాగే నాగేశ్వరరావు గారు కూడా ఆయన సినిమాల్లో శోభన్ బాబుకి హీరో క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన, సావిత్రి హస్బెండ్గా దీంట్లో సినిమాల్లో. ఏమండి ఇద్దరు అలాగే చేశారు. తర్వాత ఈ మంచి మనసుకు మంచి రోజుల తర్వాత ఎన్టీఆర్ గారి మళ్ళీ శభాష్ రాముడులో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. శభాష్ రాముడులో అన్నదమ్ములు వీళ్ళిద్దరు. అంచే అన్నని అవమానిస్తూ మాట్లాడే మాటలు చాలా ఉన్నాయి. ఆవేశంగా మాట్లాడతాడు జైలుకి వెళ్ళి. అది మంచి సీన్, హైలైట్ సీన్ అది. అన్నని తోలనాడే సీన్ ఒకటి ఉంది. ఆ తర్వాత ఏడుస్తాడు ఆయన. అంటే మంచి అన్నని ఏదో ఒక దీంట్లో ఎవరో ఇరికిస్తే దీంట్లో ఒక ఇన్సిడెంట్లో అది అపార్థం చేసుకుని అరెస్ట్ చేస్తాడు అన్నయ్యని అరెస్ట్ చేస్తాడు. ఆ సిచ్యువేషన్లో చాలా బాగా నటించాడని పేరు వచ్చింది. ఇక అక్కడి నుంచి ఈ రమణమూర్తి గారు ఓవరాల్గా 22 సినిమాల్లో హీరోగా నటించాడండి. టోటల్గా ఆయన కెరీర్ మొత్తం తీసుకుంటే 22 సినిమాల్లో హీరోగా నటించాడు. హీరోగా నటించిన తర్వాత ఏమైందంటే ఒక చిన్న దురదృష్టకరమైన సంఘటన. ఈయనను చంద్రమోహన్ కారులో వస్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది. చంద్రమోహన్ గారు ఎస్కేప్ అయింది పాప. ఆయన అదృష్టం వల్ల, ఈయన దురదృష్టం వల్ల కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. కాలు ఫ్రాక్చర్ అయ్యి మంచానికి పరిమితం అయిపోయాడు. ఇప్పుడు ఎప్పుడప్పుడు కుర్తున్నాడు చూడండి. 3.5 సంవత్సరాలు 3.5 years వైద్యం మీద బతికాడు, మంచం మీద. ఆ తర్వాత మళ్ళీ బయటికి రాలేదండి. ఆయన జీవితంలో జరిగిన దురదృష్టకరమైన సంగతి అంటే అదొకటి. ఏమండి అలాగా ఆ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కొంచెం ఆ కాలు ఇది తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయండి. ఏమండి బయటకు వచ్చి మళ్ళీ నటించడం మొదలుపెట్టాడు. నటించడం మొదలుపెట్టిన తర్వాత మరో చరిత్రలో కమల్ హాసన్ ఫాదరు. అంటే ఈ కమల్ హాసన్ లవ్వుని వ్యతిరేకించే వాళ్ళు ఆయన ఒకడు. అయితే శ్రోత్రి బ్రాహ్మణులు కదా వాళ్ళు. సినిమాలో కథలో బాలచంద్ర బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. దాంట్లో వేశాడు. ఇక మా కటకటాలద్దరిలో డ్రైవర్ పాత్ర మంచి పాత్ర వేశాడు ఆయన. ఇక ఇంకా మంచి పాత్ర సావిత్రి గారి హస్బెండ్గా గోరింటాకులో శోభనబాబు పాత్రగా వేశాడు. సో కాలు అయితే క్యూర్ అయిపోయింది. అప్పటికి క్యూర్ అయింది. కొంచెం కుంటుతో నడుస్తాడు, అంతకంటే ఏం లేదు, క్యూర్ అయిపోయింది. సినిమాలు పడ్డాయి. మంచి సినిమాలు తర్వాత కూడా మరో చరిత్ర ఏంటి సార్? అయ్యో మరో చరిత్ర ఫాదరు, అదే తమిళ తెలుగు ఫాదరు. అదే ఏమండి తర్వాత నాటకాల్లో ఆత్రేయ అవార్డు కూడా వచ్చిందండి, విశ్వశాంతి అవార్డు కూడా. నాటకాల్లో నేను చెప్పడం నాటకాలు జరిగినప్పుడు చెప్పలేదు. అవార్డులు ఎక్కడికి వెళ్ళినా ఈ గిరీశం పాత్ర కానీ అవార్డులన్నీ వచ్చాయండి. ఏమండి ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లో ఇక ఈ కాలు బాగుపడ్డ తర్వాత చాలా సినిమాలు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగా చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఈయన సోమయాజులు గారు అప్పుడే వచ్చాడు ఆయన. ఆ తర్వాత 1980లో సోమయాజులు గారు వచ్చారు. అది ఒకసారి చెప్పుకున్నాం. సోమయాజులు గారు మరి వాళ్ళకి ఏమున్నాయో ఆ ఫోటో అడిగితే ఇవ్వలేదు ఏడికి రాజేశ్వరరావు. కరెక్ట్. సోమయాజులు గారు గుర్తు చేస్తారు. అవును గుర్తుంది. అంటే మరి ఏమున్నాయో మనం తెలియకుండా ఏం మాట్లాడకూడదు. కరెక్ట్. ఆ తర్వాత వాళ్ళు చూసిస్తే అయితే అన్నదమ్ముల మధ్య మరి ఏమున్నాయో ఒకవేళ అది మనకు తెలియదు, అది మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఈయనకు సంబంధించినంత వరకు జరిగిందంట, జరిగిందే చెప్పారు. జరిగిందంట ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది. నేను చెప్పింది కరెక్ట్. మనకేం తెలియదు. ఏమండి అయిన తర్వాత సోమయాజులు గారు పోయిన కొన్ని ఏళ్లకి ఈయనకు కూడా క్యాన్సర్ వచ్చి సోకింది. ఈయనకి 2 కూతుళ్ళు
ఇద్దరు అబ్బాయిలండి. ఉమ్, హర్షవర్ధన్ పేరు, నటన అనే పేరు కూడా పెట్టాడు అమ్మాయికి. ఓకే. ఒక అమ్మాయికి నటన అనే పేరు కూడా పెట్టాడు. ఉమ్, ఏమంటే ఇద్దరు కూతుర్లు, ఇద్దరు అమ్మాయిలు. చాలా హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. వీళ్ళేమి ఇద్దరు ఇబ్బందులు, కూతుర్లు, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు, ఓకే. ఏమి ఇబ్బందులు పడిన ఫ్యామిలీ ఏం కాదు. ఉమ్, మిగతా వాళ్ళలాగా మనం చెప్పుకునే వాళ్ళమే అదేం కాదు. చాలా డిసిప్లైన్డ్గా. ఎంచేతంటే శ్రోత్రియ కుటుంబం కాబట్టి ఉమ్, ముందు నుంచి వాళ్ళు పిల్లల్ని పెంచడంలో కానీ, వాళ్ళు పెరగటంలో కానీ, ఇంట్లో అలవాట్లు కానివ్వండి, ఒక సిస్టమేటిక్గా ఉంటాయండి. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ బ్రిటిష్ టైంలో పుట్టిన వాళ్ళండి. అవును. చాలా వరకు కూడా మనం ఆ ఎన్విరాన్మెంట్ కూడా ఉపయోగిస్తుంది. బ్రిటిష్ వాళ్ళకి కొంచెం అది ఎక్కువ అండి. టైమింగు, Right. ఆ డిసిప్లిన్ చాలా ఎక్కువగా పాటిస్తారు బ్రిటిష్ టైంలో. రైట్. మెయింటైన్ చేయాలి. ఉమ్, అది ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత కూడా టైమింగ్స్ పాటిస్తున్నారు ఇప్పుడు. Right. ఏదండి ఉమ్, దీంట్లో వచ్చింది, ఐటీ వచ్చిన తర్వాత. రైట్. ఆ, ఏమండి ఇలాగా వచ్చిన తర్వాత 33లో ఆయన పుట్టాడు. 2016లో ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించారు. అంటే ముందు సోమయాజు గారు పోయారు, అన్నగారే ముందు వెళ్ళారు, ఉమ్, ఉమ్, తర్వాత తమ్ముడు గారు వెళ్ళారు, ఓకే. ఆయన చేరుకున్నారు. సో వీళ్ళందరూ కళామూర్తులండి. ఉమ్, కళ కోసం ఎంతకైనా సినిమాల్లో చేరినా కూడా, ఎంత డబ్బు వచ్చినా కూడా నాటకాన్ని వదిలిపెట్టని కళామూర్తులు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు. ఓకే. సోమయాజులు గారు కానివ్వండి, రమణమూర్తి గారు కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, అంచేత నాటకాన్ని వదిలిపెట్టకుండా ఎక్కడ బేస్ ఉందో దాన్ని గౌరవించి నడిచిన వాళ్ళు వీళ్ళండి. వీళ్ళు. అయితే ఇక్కడ ఒకటండి, ఉమ్, వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య ఉమ్. ఇప్పుడు ఆ ఫోటోది ఒకటి అంటే ఈగో క్లాషెస్ ఉంటాయండి కొంచెం పెడితే, బట్ కోఆపరేట్ చేసుకున్నారా తర్వాత కెరీర్ లో అనేది కూడా క్వశ్చన్ మార్క్ కదా. కోఆపరేట్ చేసుకున్నారంటే ఆ, ఒకటండి. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు, కోట శంకర్రావు గారు కూడా విభేదాలు ఉన్నాయి. ఉమ్, కోట శంకర్రావు గారి గురించి నేను చెప్పలేను, ముగ్గురు అన్నదమ్ముల్లో అప్పట్లో మర్చిపోయాను. మామూలుగా లైటర్ డిస్కస్ చేసుకుందాం. కోట శ్రీనివాసరావు గారు కూడా అన్న గురించి తను నాకేం చేయలేదని ఓపెన్ గా చెప్పాడు. కోట శంకర్రావు గారు. ఆయనే చూసుకున్నారు. కానీ ఆయన కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. రైట్, రైట్. ఏమంటే ఎవరికి ఇలాగా ఓహో అని చెప్పి ఎవరి కష్టం వాళ్ళు పడాలని మనస్తత్వం కోట శ్రీనివాసరావు గారు. అంచేత అన్నగారు తమ్ముల మధ్య డిఫరెన్స్ ఉంది. ఓకే, ఓకే. వీళ్ళ మధ్య కూడా ఉండుంటది. ఇప్పుడు ఈయన సీనియర్, ఆయన జూనియర్. ఏమంటే అన్నగా ఉన్నా కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉండుంటాయి. ఒకటి కొంత ఈగో క్లాషెస్, ఒక ఇది. తర్వాత ఆయనకేమో విపరీతమైన ఖ్యాతి వచ్చేసింది ఇంటర్నేషనల్ గా విశ్వనాథ్ గారి సినిమాలో. ఏమండి అదే మనస్ఫూర్తిగా చెప్పుకోవాలంటే విశ్వనాథ్ గారు నాకు కూడా, ఆయనకు కూడా అవకాశం ఇచ్చారు చాలా సినిమాల్లో. రమణమూర్తి గారికి కూడా విశ్వనాథ్ గారు చాలా సినిమాల్లో అవకాశం ఇచ్చాడు ఆయన. తర్వాత ఒక ఆయనకు సోమయాజు గారు తట్టుంటాడు ఆయన. ఎంచేతంటే ఆ శంకర శాస్త్రి అనే దానికి ఆయన మైండ్ లో ఆ విగ్రహం వచ్చి ఉంటుంది. అంచేత ఎవరిని తప్పు పట్టలేమండి. అంచేత ఏ కారణం చేత అయినా వాళ్ళు అన్నదమ్ములే, అందులో సందేహం లేదు. వాళ్ళు కళకు సేవ చేసిన వాళ్ళే, నాటకానికి సేవ చేసిన వాళ్ళే. అంచేత వాళ్ళిద్దరిని మనం అభినందించాల్సిందే తప్పకుండా.